హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే అంచకల్ల కోక్కన్. ఈ మూవీలో ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండవు, అందుకే చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ అవగానే నలుగురు వ్యక్తులు కలిసి మందు తాగుతూ కనిపిస్తారు. అందులో చోప్రా అని పేరు గల వ్యక్తి కూడా ఉంటాడు. అతను ఒక పొలిటికల్ లీడర్ కూడా. అతను తనతో ఉన్న మనుషులకి కొన్ని రోజుల్లోనే జరగబోయే ఎలక్షన్స్ గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళల్లో పద్మిని అనే పేరు గల మహిళ కూడా ఉంటుంది. ఆమె హస్బెండ్ చనిపోయిన తర్వాత చోప్రాని ఆమెకి తోడు నీడలాగా ఉంటూ ఉంటాడు. అప్పటి నుంచి పద్మిని చోప్రాతో కలిసే ఉంటుంది. తను కూడా మందు తాగుతూ మజా చేసుకునే సమయంలో అడవిలో ఏదో ఒక బుల్లెట్ పేరున శబ్దం వినిపిస్తుంది. దాంతో అందరూ అసలు ఏం జరిగిందో చూడడానికి అడవి వైపుగా వెళ్తారు. సరిగ్గా అప్పుడే ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి చాప్రా మీద దాడి చేసి చాప్రా శరీరాన్ని ఆయుధాలతో ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు. దాంతో చాప్రాకి చాలా గాయాలు తగులుతాయి. మరో పక్క వాసు అనే పేరు గల వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఆ గ్రామానికే వేసి ఉంటారు. వాసు పోలీస్ స్టేషన్ కి వచ్చి మిగతా పోలీసులను కలుస్తాడు. ఆ తర్వాత వాసు పోలీసులకు ఖైదులకు మధ్య ఉన్న రిలేషన్ ని చూసి వాసు ఇక్కడ పోలీసులంతా మంచివారా లేక ఇంకేదైనా ఉందా అని ఆలోచిస్తాడు. కానీ వాసుకి ఆ రోజు మొదటి రోజు అయినందువల్ల వీటన్నిటి మీద అంతగా ధ్యాస పెట్టడు. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ నాడా అనే పేరు గల హెడ్ కానిస్టేబుల్ ని చూసి వాసుకి ఊరు మొత్తాన్ని తిప్పి చూపించు, ఈ గ్రామానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అతనికి చెప్పు, అప్పుడు వాసు ఇక్కడ అడ్జస్ట్ అవడానికి ఈజీ అవుతుంది అని చెప్తాడు. దాంతో నాడా వాసుకి గ్రామం మొత్తాన్ని తిప్పి చూపిస్తూ తన గురించి కూడా వాసుకి చెప్తాడు. ఆ తర్వాత నాడా ఇంకా వాసు ఇద్దరు హాస్పిటల్ కి రాగా అప్పుడు వాళ్ళకి చాప్రా చనిపోయాడనే విషయం తెలిసి దాడి జరిగిన సమయంలో చాప్రాతో ఉన్న అందరినీ విచారించడానికి వాసు వాళ్ళని చూసి పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రోజు పోలీసులకు ఒక వ్యక్తి తన పార్ట్నర్ సహాయంతో ఇల్లీగల్ గా అడవిలో రహస్యంగా లిక్కర్ బిజినెస్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాంతో పోలీసులు వెంటనే అడవిలోకి వెళ్తారు. కానీ అలా వెళ్తున్న సమయంలో పొరపాటున వాసు కాలు జారి బియర్ ట్రాప్ లో ఇరుక్కుంటుంది. దాంతో పోలీసులు ఒక పక్క వాసుకి సహాయం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి తన పార్ట్నర్ తో పాటు పారిపోతాడు. ఆ తర్వాత రోజు చాప్రాతో తను చనిపోయే సమయంలో ఉన్న వారందరూ తమ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తారు. కానీ అందరూ మేమేం చేయలేదు అని చెప్తారు. అంతేకాదు చాప్రా చనిపోయాడనే న్యూస్ పొలిటికల్ పార్టీస్ ని షేక్ చేసేస్తుంది. పోలీసులతో పాటు ఆ పార్టీ కొత్త లీడర్ అయిన మవాలి అనే వ్యక్తి పోలీసుల మీద హంతకుడిని తొందరగా పట్టుకోండి లేదంటే ఈ పార్టీకి నష్టం జరుగుతుంది అని ఫుల్ ప్రెజర్ చేస్తారు. అందువల్ల పోలీసులు అందరినీ కొట్టి బాగా అరుస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని బాగా కొట్టి మరీ అడుగుతారు. కానీ వారందరూ మేమేం చేయలేదు, మాకేం తెలీదు అని చెప్తూ ఉంటారు. దాంతో పోలీసులు చేసేదేమీ లేక వారందరినీ విడిచిపెడతారు. మరో పక్క చాప్రా కొడుకులిద్దరూ మన నాన్న అంతిమ సంస్కారాలు పూర్తి చేసి అదే గ్రామానికి వెళ్లి తమ నాన్నను చంపిన వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ గ్రామానికి వచ్చిన తరువాత ఒక టీ షాప్ నడుపుతున్న వ్యక్తి చాప్రాని తన పార్టీని తిడుతూ ఉంటాడు. అది చూసిన చాప్రా కొడుకులిద్దరూ అతన్ని చంపేస్తారు. మరోవైపు వాసు తన చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాసు చిన్నతనంలో వాళ్ళమ్మ తనని బయట ఆడుకోవడానికి అస్సలు ఒప్పుకునేది కాదు. అంతేకాకుండా వాసు వాళ్ళమ్మ తనని చూసి ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు, లేదంటే అంచక్కాల కోక్కన్ అనే పేరు గల సైతాన్ వచ్చి నిన్ను కిడ్నాప్ చేస్తుంది అని చెప్తుంది. నిజానికి వాసు తల్లిదండ్రులిద్దరూ ఒక డ్రామా గ్రూప్ లో యాక్ట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉండడం వల్ల వాసు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతిసారి నాటకంలో తీసుకుంటూ ఉండేవారు. అందువల్ల వేరే నాటకం గ్రూప్ వాళ్ళు చాలా కోపంగా ఉంటూ ఉంటారు. దీనివల్లే వేరే గ్రూప్ వాళ్ళు వచ్చి వాసు తండ్రితో గొడవ పడతారు. వాసు తండ్రి కూడా వాళ్ళతో గొడవ పడతాడు. కానీ వాసు వాళ్ళ అమ్మకు మాత్రం ఈ గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు, చాలా భయం కూడా. ఆమె గొడవలకు దూరంగా ఉంటూ ఉంటుంది. వాసు వాళ్ళమ్మ వాసు వాళ్ళ నాన్నను చూసి గొడవ పడ్డం అనేది ప్రతిదానికి సొల్యూషన్ కాదు అని చెప్తుంది. కానీ వాసు తండ్రి మాత్రం తన భార్య మాటలు అస్సలు వినడు, రివర్స్ లో తనను కొడతాడు కూడా. అందువల్ల వాసు వాళ్ళమ్మ వాసుని చూసి జీవితంలో నువ్వు ఏమవ్వాలి అనుకుంటే అది అవ్వు, కానీ మీ నాన్నలాగా మాత్రం తయారవ్వద్దు, నీ మాట నెగ్గడానికి ఎవరితోనూ ఫైట్ చేయొద్దు అని చెప్తుంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు వాసు ఎవ్వరితో గొడవ పడలేదు. నిజానికి వాసు ఎవరిని ఏమీ అననంత పిరికి వాళ్ళ తయారవుతాడు. అంతేకాదు వాసు కాస్త రక్తాన్ని చూసినా కూడా తనకు కళ్ళు తిరుగుతాయి. మరో పక్క చాప్రా పోస్ట్ మార్టం రిపోర్ట్ వల్ల చాప్రాని ఏదో పదునైన దానితో పొడిచి చంపారని తెలుస్తుంది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళని చూసి బహుశా ఈ పని కొలిన్ అనే పేరు గల క్రిమినల్ చేసుంటాడు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా అతను విచిత్రమైన ఆయుధాలతో చంపడానికి ప్రయత్నించాడని చెప్తాడు. అది విన్న కానిస్టేబుల్ నాడా అలా ఎందుకు చేస్తాడు, చాప్రాకి తనకి ఏం సంబంధం ఉంది, ఎటువంటి శత్రుత్వం ఉంది అని అంటాడు. దీని వెనకాల మరో మనిషి ఉన్నాడని నాకు అనిపిస్తుంది,
అతనికి చాప్రా చనిపోవడం వల్ల ఏదో ఉపయోగం ఉందని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అందుకే అతను మనం కనిపెట్టి తీరాలి అని చెప్తాడు. మరోవైపు చాప్రా కొడుకులిద్దరూ చాప్రా మీద దాడి జరిగిన ప్లేస్ కి వచ్చి అంతా చెక్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి మత్తు పదార్థాలు ఉన్న ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. దాంతో అది తీసుకుని వెళ్లి ఆ రోజు చాప్రాతో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను అడుగుతారు. ఇలాంటి మత్తు పదార్థాలను ఎవరు యూజ్ చేస్తారు అని ఎంక్వైరీ చేయగా అప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి మణి అనే పేరు గల వ్యక్తి గురించి చెప్తారు. మణి చాప్రా స్నేహితుడే, అతనే ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాడని చెప్తారు. అందువల్ల చాప్రా కొడుకులు మణి దగ్గరికి వచ్చి అతన్ని చూసి మా నాన్నని ఎవరు చంపారు అని అడగగా అప్పుడు మణి నేనేం చేయలేదు, ఒకవేళ ఏదైనా అడగాలి అంటే పద్మిని అడగండి అని చెప్తాడు. అంతేకాదు పద్మిని ఎప్పుడు చాప్రాతోనే ఉండేది అని కూడా చెప్తాడు. అందువల్ల చాప్రా కొడుకులు మణిని చంపడం వదిలేసి పద్మిని దగ్గరికి బయలుదేరతారు. మరోవైపు మవాలి అనే వ్యక్తి చాప్రా మనుషులలో ఒకరైన పునాలి అనే వ్యక్తి దగ్గరికి వచ్చి దాన్ని తొందరగా శాశ్వతంగా పూర్తి చెయ్యి, ఈ పొలిటీషియన్ పొజిషన్ చేతుల నుంచి పోకూడదు అని చెప్తాడు. తొందరగా ఎవరో ఒక వ్యక్తిని వెతికి వాడికి డబ్బు ఇచ్చి అతనే చాప్రాన్ని ప్రయత్నించాలని లొంగిపోతే అంతా సర్దుకుంటుంది అని చెప్తాడు. ఒకవేళ నువ్వు ఈ పని పూర్తి చేస్తే చాప్రా భూమి అలాగే డబ్బు కూడా నీకు ఇస్తాను అని చెప్తాడు. దానికి పునాలి కూడా ఒప్పుకుంటాడు. దీన్ని బట్టి చాప్రా హత్యలో మవాలి హస్తం కూడా ఉందని అనిపిస్తుంది కదా. మరోవైపు చాప్రా కొడుకులు పద్మిని విచారిస్తూ ఉంటారు. అదే సమయంలో శంకర్ అనే పేరు గల వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి నేనే చాప్రాని చంపాను, నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయండి అని చెప్పి సరెండర్ అయిపోతాడు. అలాగే శంకర్ దగ్గర అత్యంత పదునైన విచిత్రమైన ఆయుధం కూడా దొరుకుతుంది. దాన్ని ఉపయోగించి చాప్రాని చంపేసి ఉంటారు అని పోలీసులు శంకర్ ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. మరో పక్క మవాలి పునాలి దగ్గరికి వచ్చి నువ్వు తొందరగానే ఒక వెరివాన్ని ట్రాప్ చేసి ఇందులో ఇరికించినట్టున్నావే అని అంటాడు. అది విన్న పునాలి మాత్రం నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, శంకర్ ఎవరో నాకు తెలీదు, నాకెలా తెలుస్తుంది అతను ఎవరనేది, చాప్రా హత్య కేసుని తన మీద ఎందుకు వేస్తున్నాడో నాకేం తెలుసు అని అంటాడు. ఆ మాటలు విన్న మవాలికి కంగారు కలుగుతుంది. మరోవైపు చాప్రా కొడుకులు పోలీస్ స్టేషన్ కు వచ్చి శంకర్ ని మాకు అప్పచెప్పండి, మా నాన్నని చంపిన వాడిని మేము చంపి పగ తీర్చుకుంటామని అంటారు. కానీ అక్కడున్న కానిస్టేబుల్ నాడా మిగిలిన పోలీసులు వీళ్ళని చూసి ఏం చేయాలన్నా కోర్టు చూసుకుంటుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తారు. దాంతో కోపం తెచ్చుకున్న వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కాసేపటి తర్వాత శంకర్ అండ్ వాసు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వాసు శంకర్ ని చూసి నువ్వు నిజంగానే చాప్రాన్ని చంపావా అని అడగగా అప్పుడు శంకర్ తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. అలా సీన్ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. అడవిలో శంకర్ ని వెతుక్కుంటూ శంకర్ కూతురు శంకర్ దగ్గరికి వచ్చి ఇంటికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు శంకర్ చాప్రా మనుషులతో డబ్బుకి గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో శంకర్ తన కూతుర్ని అక్కడ చూడగానే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఒంటరిగా అడవిలోకి రావద్దని చెప్పాను కదా అని తిడతాడు. ఆ తర్వాత శంకర్ తన కూతుర్ని ఇంటికి తీసుకువెళ్లగా అలా కొన్ని రోజులకు మళ్లీ శంకర్ కూతురు శంకర్ ని వెతుకుతూ అడవిలోకి వెళ్తుంది. కానీ ఈసారి కానిస్టేబుల్ నాడా చూపు శంకర్ కూతురు మీద పడుతుంది. ఒంటరిగా అడవిలో ఉండడం వల్ల కానిస్టేబుల్ నాడా ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో శంకర్ కూతురికి సీజర్ అటాక్ వస్తుంది. కానీ కానిస్టేబుల్ నాడా అప్పుడు కూడా ఆ అమ్మాయిని చంపేసి తనతో ఇంటిమేట్ అవుతాడు. మరో పక్క శంకర్ కి తన కూతురు చనిపోయిందని తెలిసి ఒక్కసారిగా కూలబడిపోతాడు. అంతేకాకుండా పోలీసులందరూ శంకర్ ని చూసి నీ కూతురు సీజర్ అటాక్ వల్ల చనిపోయిందని చెప్తారు. అంతేకాకుండా కానిస్టేబుల్ నాడా ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం కూడా చేయనివ్వడు. ఎందుకంటే పోస్ట్ మార్టం జరిగితే తన నిజ స్వరూపం బయటపడిపోతుందని తన భయం. కానీ అంతిమ సంస్కారాలు జరిగే సమయంలో శంకర్ కూతురికి స్నానం చేయించిన ఒక మహిళ తన శరీరం గురించి అంతా తన భర్తకి చెప్తుంది. అప్పుడు ఆమె భర్తకి కానిస్టేబుల్ నాడా తన మిగతా ఫ్రెండ్స్ తో కలిసి జూదం ఆడటం గుర్తుకు వచ్చి నాడా బట్టల మీద కూడా రక్తం ఉందని గుర్తు తెచ్చుకుంటాడు. అంటే దీని అర్థం శంకర్ కూతురికి జరిగిన దాంట్లో నాడా హస్తం ఉందని తెలుసుకొని ఈ విషయాన్ని వెంటనే శంకర్ కి చెప్తాడు. ఈ విధంగా శంకర్ కి ఆ విషయం తెలిసి కేవలం చాప్రాని చంపాను అని చెప్పి తానే నాడాని చంపడానికి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవుతాడు. లేదంటే నాడాని చంపడానికి మరో అవకాశం రాదని శంకర్ ఇలా చేస్తాడు. ఇదంతా విన్న వాసు కంగారు పడి రక్షించాల్సిన పోలీసులే భక్షకులు అవుతున్నారు, మరి ప్రజలు ఎవరిని నమ్ముతారు అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఆ కానిస్టేబుల్ నాడా ఇంకా పద్మిని కలిసి ఒక చోట ఉంటారు. వాళ్ళ మాటల ద్వారా మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. నిజానికి చాప్రాని చంపిన ప్లాన్ లో పద్మిని ప్రమేయం కూడా ఉంటుంది. అందువల్లే పద్మిని కానిస్టేబుల్ నాడాకి మంచి డబ్బును కూడా ఇచ్చి తనని తాను కూడా అర్పించుకుంటుంది. నిజానికి పద్మిని హస్బెండ్ ని చంపింది చాప్రాని. అతను పద్మిని పొందడానికి తన భర్తని చంపుతాడు. పద్మిని భర్తని చంపిన తర్వాత చాప్రా సింపతి ముసుగులు పద్మిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. కానీ పద్మిని చాప్రా నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత తనని చంపాలని నిర్ణయం తీసుకుంటుంది. అంటే దీని అర్థం మవాలి ఇంకా పునాలి చాప్రాని చంపలేదు, వాళ్ళు కేవలం చాప్రా భూమిని కబ్జా చేయాలనుకున్నారు. అంతేకాకుండా మవాలి పార్టీకి నెక్స్ట్ లీడర్ అయ్యాడు. మరో పక్క చాప్రా కొడుకులు పునాలి దగ్గరికి వచ్చి
మా నాన్న భూమిని అమ్మేసిన తర్వాత డబ్బు ఎక్కడుంది అని అడుగుతారు. అప్పుడు పునాలి ఆ డబ్బు మొత్తం సర్కారుకు వెళ్లిపోయింది, దాని గురించి మాకేం తెలియదు అని సాకులు చెప్తారు. అందువల్ల చాప్రా కొడుకులు అక్కడి నుంచి వెళ్లిపోగా పునాలి వెంటనే మవాలికి ఫోన్ చేసి చాప్రా కొడుకులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి కాస్త అనుమానం వచ్చినా సరే నన్ను వాళ్ళు చంపేస్తారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో చాప్రా కొడుకులు ఇద్దరు అక్కడికి మళ్లీ తిరిగి వచ్చి అంతా వినేస్తారు. అందువల్ల వాళ్ళిద్దరూ పునాలిని చంపేసి మవాలిని కూడా చంపడానికి బయలుదేరతారు. మరోవైపు కానిస్టేబుల్ నాడా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటూ ఉండగా ఎస్ఐ శంకర్ ఎలాగో లొంగిపోయాడు, కానీ అతనే చాపాన్ని చంపినట్లుగా ఎవిడెన్స్ ఏది కోర్టులో ప్రూవ్ చేయడానికి లేదు అని చెప్తాడు. అది విన్న కానిస్టేబుల్ నాడా నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి పోలీసులతో కలిసి కోలన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి నువ్వు నాతో స్టేషన్ కి వచ్చి శంకర్ ని చంపాలి, అంతేకాదు మేము నీకు అక్కడి నుంచి పారిపోవడానికి సహాయం కూడా చేస్తామని అంటాడు. కానీ దానికి కోలన్ మాత్రం ఒప్పుకోడు. నిజానికి కానిస్టేబుల్ నాడా ప్లాన్ ఏంటంటే శేఖర్ నైతే వాడు చంపేస్తాడు, కానీ కోలన్ ని కూడా వదిలిపెట్టకుండా చంపాలని అనుకుంటాడు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా కానిస్టేబుల్ నాడా నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది అని. నిజానికి కానిస్టేబుల్ నాడానే పద్మిని ఇచ్చిన డబ్బు ద్వారా కోలన్ సహాయంతో చాపాని చంపిస్తాడు. కానీ ఇంతవరకు వీరికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం దొరకదు. అందువల్ల ఈ కేసు హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్తే నాడా నిజస్వరూపం తెలియడానికి ఎంతో టైం పట్టదు. కానీ కోలన్ నాడాకి సహాయం చేయడానికి వ్యతిరేకించగా పోలీసులందరూ కోలన్ ని బలవంతంగా పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. ఆ రోజు రాత్రి మవాలి అందరి ముందు స్పీచ్ ఇచ్చే సమయంలో చాప్రా కొడుకులు వచ్చి మవాలి మీద అటాక్ చేసి చంపేస్తారు. మరోవైపు నాడా కోలన్ తో కలిసి శంకర్ ని చంపడానికి పోలీస్ స్టేషన్ లో తయారవుతూ ఉంటాడు. అలాగే వాసుని కూడా అక్కడ బంధించి ఉంచుతారు. ఎందుకంటే శంకర్ జరిగిందంతా వాసుకి చెప్పేశాడని కానిస్టేబుల్ నాడాకి ముందుగానే తెలిసిపోతుంది. దాంతో శంకర్ తన కూతురు పగ తీర్చుకోవడానికి నాడా ఇంకా కోలన్లతో పోరాడతాడు. కానీ ఇద్దరూ కలిసి శంకర్ ని బాగా కొడతారు. సరిగ్గా షూట్ చేద్దామనుకునే సమయానికే చాప్రా కొడుకులు అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ మీద బాంబ్స్ వేస్తారు. సరిగ్గా అప్పుడే ఒక అగ్నిరేణువు అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న మిగతా బాంబుల మీద పడగానే అన్ని పేలిపోతాయి. దానివల్ల చాప్రా కొడుకుల్లో ఒకరు చనిపోతారు. మరో కొడుకు శంకర్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే అక్కడికి వాసు వచ్చి మీ నాన్నని చంపింది శంకర్ కాదు, కానిస్టేబుల్ నాడా అని చెప్తాడు. కానీ అతను అది వినకుండా శంకర్ ని చంపేస్తాడు. ఇదంతా చూసిన వాసుకి రక్తం మరిగిపోతుంది. నిజానికి వాసు వాళ్ళమ్మ ఫైట్ చేయొద్దు అని చెప్పింది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు వాసు తన నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. నిజానికి వాసు తన నాన్న కంటే కోపిష్టి. ఏ సైతాన్ పేరు చెప్పి వాసు వాళ్ళ అమ్మ తన చిన్నతనంలో భయపెట్టేదో నిజానికి వాసు ఆ సైతాన్ కంటే చాలా భయంకరంగా తయారవుతాడు. దాంతో వాసు చాలా ఈజీగా కానిస్టేబుల్ నాడాని చాప్రా కొడుకుని కోలన్ ని చంపేస్తాడు. అలా చివరిలో సీనియర్ ఆఫీసర్ చాప్రా కొడుకుల వల్ల శంకర్ చనిపోయాడు. చాప్రాని చంపిన వ్యక్తిని చాప్రా కొడుకుని పోలీస్ స్టేషన్ లోకి చొరబడి చంపేశారు. ఈ గొడవల్లో నాడా కోలన్ చనిపోయారు. కానీ ఆ సమయంలో వాసు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అని చెప్పి చాప్రా హత్య కేసుని క్లోజ్ చేస్తారు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా